జయేష్ రంజన్‌తో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా చెప్తా ఉన్నారు కదా! ఎవరెవరు మీతోని మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. మీకు ₹50,00,00,000 ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాకి కా హైకోర్టులో రిట్ ఫైల్ చేసినాం మేము. యూనిటీ మాల్ కడదామని వాళ్ళు ప్లాన్ చేశారు. టెండర్ కాల్ చేశారు. ఆ యూనిటీ మాల్‌ల టెండర్‌ల వాళ్ళు సర్వే నంబర్ మెన్షన్ చేయలే. ఏ సర్వే నంబర్ మీద వాళ్ళు కడుతురని. ప్రైవేట్ పట్టా ల్యాండ్ మీద వచ్చి వాళ్ళు కడుతురు. మేము దానికి అపోజ్ చేసి హైకోర్టులో కేసు ఏసినాము. మా కేసు హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ ద్వారాను టీఎస్‌టీపీసీ వేణుమాధవ్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారంటే, ఇప్పుడు జయేష్ రంజన్ సార్ నీతోని అన్‌అఫీషియల్‌గా మీటింగ్ చేయాలా. నేను చెప్పిన ఆల్రెడీ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. నేను అన్‌అఫీషియల్ కలవను. మీకు ఏమైనా ఉంటే ఆఫీషియల్‌గా నాకు లెటర్ పంపిని నేను వస్తా అని చెప్పిన. అయితే నాకు ఆఫీషియల్‌గా ఒక లెటర్ ఇష్యూ చేసిర్రు వాళ్ళు. నేను, నా అడ్వకేట్, నా బ్రదర్ ఆఫీస్‌కి పోయినాము. జయేష్ రంజన్‌తోని కలిసినాము. కలిసినాక వాళ్ళకి మా అడ్వకేట్ అన్ని డీటెయిల్స్ చెప్పిండు. ఈ ప్రైవేట్ పట్టాలే అనేది నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పి నేను అన్నీ విన్నానని అవసరం లేదు నాకు. అక్కడ యూనిటీ మాల్ కట్టాలా, నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్ వచ్చింది, మాకు యూజ్ చేయాలా అవి. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి దీంట్లో ఇన్వాల్వ్ ఎందుకైంది? యూనిటీ మాల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. ప్రభుత్వం ల్యాండ్ మీద కట్టుమని ఈ వీళ్ళు ప్రైవేట్ పట్టా ల్యాండ్ మీద వచ్చి కడుతురు వీళ్ళు. అంటే మీ మీ ల్యాండ్ కబ్జా చేసుకొని కట్టడం వల్ల మిగతా ఉన్నటువంటి అమౌంట్ అంతా వాళ్ళు తీసుకుందాం అన్నటువంటి ఆలోచన. అదే మన స్కామ్, ఇది పెద్ద స్కామ్ కదా. ఆ రోజు మాకు పిలిచి ఒకటే మాట చెప్పింది, 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ మీకు ఇస్తా, మీరు జరిగిపోండి మొత్తం. నమస్తే. ఒక పక్కన రాష్ట్రంలో హైడ్రా యొక్క దూకుడు కనపడతా ఉంది. అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా బుల్డోజర్లు దాడి చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఒక పక్కన చూస్తూ ఉన్నాం. మరో పక్కన జిహెచ్ఎంసీ అధికారులు సైతం కూడా అక్రమమైనటువంటి కట్టడాల పట్ల కూడా గొల్పిస్తూ ఉన్నారు. బాగానే ఉంది, కాదనట్లేము. కానీ ఇక్కడ మనం ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ పట్టాదారు పట్టా సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఈ హౌస్ ఇప్పుడు కూల్చినటువంటి వెనకాల ఉన్నటువంటి అంతా కూడా కూల్చేసినటువంటి ఇల్లు ఇదంతా. ఈ ఇల్లును ఎందుకు కూల్చేసింది అని అంటే ఇదంతా కూడా పట్టా ల్యాండ్ కాదు, ఇది ఇది ఒక పక్కన గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పేసి ఐఏఎస్ అధికారి ఎవరైతే జేఎస్ నిరంజన్ ఆయన యొక్క నేతృత్వంలో జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, మరో పక్కన పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రే సుమారుగా 300 నుంచి 400 మంది పోలీసులు వచ్చి అక్రమంగా తన ఇంటిపైన దాడి చేసి ఇల్లును నేలమట్టడం చేయడం జరిగింది. మా తాత తండ్రుల కానించి గతంలో నుంచి కూడా పూర్వకాలం నుంచి దరిదాపుగా 70-80 సంవత్సరాల కానించి కూడా మా పరిధిలోనే ఉంది. ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా సుమారుగా 37 ఎకరాల 8 గుంటల ల్యాండ్ ఇది. ఈ సర్వే నెంబర్లు చూసినట్టయితే ఉంటే 1, 3, 4, 6, 30, 31, 33 ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా మాదే. ఇది కావాలని చెప్పేసి జయేష్ నిరంజన్ గారు ఈ సంబంధించినటువంటి ఈ కుట్రకు తెరలేపిల్ అనేది ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. ఈ ల్యాండ్ 5-73 అంటే దీనికి ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం జరిగింది, నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది, కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటిని కూడా ఆధారాలని ఒక పక్కన హైకోర్టులో కూడా మరి స్టేటస్ కోలో ఉన్నటువంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తూ ఉంది. ఇది ఒక పక్కనేమో వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఇదంతా మా తాత తండ్రుల కానించి వస్తూ ఉన్నటువంటి ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా కూడా మహమ్మద్ ముఫ్తాజ్ అలీ ఖాన్ అని చెప్పేసి మరి ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మరి ఈ రాయదుర్గు పాయక్ విలేజ్కి సంబంధించినటువంటి ఈ ల్యాండ్, ఈ సర్వే నెంబర్ కూడా ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి షేర్లింగంపల్లి మండల పాయక్ విలేజ్కి వస్తుంది. అంతా కూడా దీన్ని అన్నిటి కూడా కూల్చివేయడం జరిగింది. మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్స్గా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. లోపల కూడా చాలా సామానంతా కూడా దాంట్లో ఇరుక్కుపోవడం జరిగింది. లోపల కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. దీన్ని మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాలి. ఇదంతా కూడా 37 ఎకరాల భూమి అంతా కూడా మా తాతల పేరు మీద, మరో పక్కన మా పేరు మీద ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్ టెన్నర్స్ అన్నటువంటి ఈ ఓనింగ్ వాళ్ళ పేరు మీదనే ఓనర్షిప్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ధరణిలో కానీ మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వ రికార్డులలో కూడా మా పేర్లే ఉంటాయి. కానీ మా ఈ కావాలని చెప్పేసి కూల్చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా కూడా కావాలనే జేఎస్ నిరంజన్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులంతా కూడా కావాలని చెప్పేసి చేయడం జరిగిందనేది వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అంతేకాకుండా
ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లిడ్ క్యాప్ అనేటువంటి ఒక సంస్థలో పనిచేయడం జరిగింది. లిడ్ క్యాప్ ఓనర్స్, లిడ్ క్యాప్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు లిడ్ క్యాప్లో కూడా ఎక్కడ కూడా పని చేయలేదు. మేము దేంట్లో పని చేయనప్పుడు కూడా ఎంప్లాయీస్గా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను చనిపోయినట్టుగా రికార్డులను కూడా సృష్టించి ఈ భూమిని కొట్టేయాలి. ఇది ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అయినటువంటి ఏరియా. మరి ఇదంతా కూడా నగరంలోనే ఉంటుంది, నగరం లోపలనే ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ అయినటువంటి హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా దీన్ని అన్నిటి కూడా ఒక రకంగా ఆ, ఒక పక్కన దీంట్లో వేరే నిర్మాణాలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ల్యాండ్ను ఆక్రమించుకోవాలని చెప్పేసి ఆక్యుపై చేసుకొని ఆ, మమ్మల్ని ఇక్కడ నుంచి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది చెప్తా ఉన్నాడు. ఇది దర్దాపుగా 26వ తారీఖున అయింది. ఇది సంబంధించినటువంటి కూల్చివేత ప్రక్రియ. ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇంకా కనబడతా ఉన్నాయి. ఇంకా జేసీబీలు, ఇంకా పెద్ద పెద్ద మిషనరీలు కూడా కనబడతా ఉన్నాయి ఇక్కడ మనకు చుట్టుపక్కల. ఈ అన్నిటి కూడా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ కూల్చినటువంటి ఇది ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఇదంతా కూడా బయటికి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ స్టేటస్ కో ఆర్డర్, అంతేకాకుండా వీళ్ళకు ఉన్నటువంటి ఆధారాలని దాని తర్వాత కూల్చివేసిన తర్వాత ఆధారాలను చూపెట్టిన తర్వాత మరి వీటిని అన్నిటిని కూడా వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోరుతా ఉన్నారు. ఒక పక్కన హైడ్రా కూల్చివేత కాదు, ఇది కావాలని చెప్పేసి పోలీసు బందోబస్తుతో సుమారుగా 300 మంది, ఎట్లాంటి నోటీసులు లేవు, మమ్మల్ని ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పలేదు, మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి చెప్పలేదు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని అక్రమంగా దీనిలోకి వెళ్ళి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కూలినటువంటి వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇదంతా మరి ఒక పక్కనేమో ప్రభుత్వం ఏమో మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు, ఇంకొక పక్కన లేదు లేదు ఇది మాది తాత తండ్రుల కానించి సుమారుగా 80 ఏళ్ళ కానించి కూడా మా పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక పక్కన ఇక్కడ దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జేఎస్ నిరంజన్ గారు ఒక పక్కన ఇక్కడ మనకు కనబడతా ఉంది ఈ లెటర్ కూడా జేఎస్ రంజన్కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లెటర్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ ఓనర్ అని చెప్పేసి చెప్పబడుతున్నటువంటి వ్యక్తితోటి మిమ్మల్ని ఒకసారి మీట్ కావాలి, మీతో మాట్లాడేటువంటి పని ఉంది అని చెప్పేసి ఆయనతో ఫోన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందట. అంతేకాకుండా డబ్బులు ఇస్తాను అంటే 50 కోట్ల రూపాయలు ఇస్తాను, 1 ఎకరం ల్యాండ్ కూడా మీకు ఇస్తాను, కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 37 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా మీరు ఖాళీ చేయాలి, లేకపోయినట్టయితే ఇబ్బంది పడతారు అనేది జేఎస్ రంజన్ చెప్పిండు మాకు ఫోన్లో మాట్లాడిండు. దాని తర్వాత ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. పైసల అంశం కానీ ఎకరం భూమి ఇస్తానన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మేము వెళ్ళలేదు, లెటర్ రూపంలో ఇచ్చినట్టయితే మేము వెళ్ళడానికి సిద్ధమని చెప్పేసి ఆయన 26వ తారీఖు 7వ నెల 2024 అంటే దర్దాపుగా నెల రోజులు అవుతా ఉంది. నెల రోజుల కింద ఆయనకు ఉన్నటువంటి చాంబార్ ఏదైతే ఉందో 3rd ఫ్లోర్ రూమ్ నెంబర్ 24కి జేఎస్ రంజన్ని కలవడానికి మీట్ కూడా కావడం జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనతో మీట్ అయినటువంటి సందర్భంలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది అనేది కూడా ఆయన యొక్క మాటల ద్వారా తెలుస్తూ ఉంది. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి కనుక ఈ యొక్క ల్యాండ్ని అప్పజెప్పాలి మాకు, అంతేకాకుండా ఈ ల్యాండ్ను అప్పగించినట్టయితే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఖాళీ చేపిస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరించడంతో పాటు మీరు ఖాళీ చేయకపోయినట్టయితే ఇబ్బందులు పడతారని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్స్ ఈ బాధితులు అంతా కూడా చెబుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అంటే 26వ తారీఖు 7వ నెల 2024లో వెళ్ళినటువంటి క్రమంలో ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించిండు. కాబట్టి మమ్మల్ని ఒక బెదిరించేటువంటి ప్రయత్నం ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పేసి బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జేఎస్ రంజన్తో పాటు మరి ఒకరిద్దరు వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఇది కావాలని చేస్తూ ఉన్నారు, ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి మాట. చూస్తూ ఉన్నాం కదా, అక్కడ పక్కన నీళ్ళ ట్యాంకులు కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాస్కు సంబంధించిందే కావచ్చు, టేబుళ్ళు, కుర్చీలు, మిగతా సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లు అన్నీ కూడా మరి దర్దాపుగా వీళ్ళ అన్నిటిని కూడా మరి ఈ యొక్క ఇప్పుడు మనం నిల్చున్నటువంటి దీంట్లోనే కూలిపోయినటువంటి పరిస్థితి, దీంట్లోనే కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ బ్రదర్ ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మీరు ముఖ్యంగా చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే జేఎస్ రంజన్ యొక్క నేతృత్వంలో అంత జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. అసలు జేఎస్ రంజన్ మీ యొక్క ఇల్లు కూల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది? రెండోది ఏదో మీరు కలిసినటువంటి సందర్భంలో కానీ మీకు ఏదో డబ్బులు ఇస్తాము లేకపోతే భూమి ఇస్తామని చెప్పేసి కూడా మభ్యపెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు జేఎస్ రంజన్ గారికి మీకు ఉన్నటువంటి పంచాయతీ ఏంది? ఈ యొక్క మీ ఇల్లును కూల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముందని చెప్పేసి అనుకుంటాను. ఈ 2021లో జయేష్ రంజన్ సార్ ఏమో జిహెచ్ఎంసీ కమిషనర్కి కూడా లెటర్ రాస్తారు. దాంట్లో ఏం రాస్తారంటే, నేను మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్
నేను లిట్ క్యాబ్లో ఎంప్లాయీ ఉన్నా, నేను ఎక్స్పైర్ అయిపోయినా మా ఫాదర్ ముంతాజ్ అలీ ఖాన్ని సన్ పెట్టేశారు నాది. ఆయన గ్రాప్ చేసుకుని ఇక్కడ ఇంట్లో ఉన్నది అని రాసిరు. నేను ఎంప్లాయీ లేకుంటే మా ఫాదర్ ఎంప్లాయీ లేకుంటే లిట్ క్యాబ్లో ఏమైనా ఉంటే వాళ్ళకి సాక్ష్యాలు పెట్టుమను. మేము ఇద్దరం ఎంప్లాయీ లేకుండే మేము ఇక్కడ 80 years నుంచి ఉంటున్నాం. మేము 3 తాతల వాళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం. మేము పుట్టినాం పెరిగినాం. మా పిల్లలకి ఇక్కడే ఉన్నాయి అందరు. ఎంత ఈ సర్వే నెంబర్ ఎంత ఉన్నది, మీ ఇంటి నెంబర్ ఎంత ఉంది, ఇంటికి పర్మిషన్ ఉంది అసలు? ఇంటికి పర్మిషన్ 1942లో ఈ ఫ్యాక్టరీ పర్మిషన్, ఇల్లు పర్మిషన్ విత్ మ్యాప్తో సహా ఉన్నది మా దగ్గర. హైదరాబాద్ టెనరీస్ అని లెదర్ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసిన మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. దాంట్లో ఏమంటే మాకు డోర్ నెంబర్ 5-77 ఉన్నది. మాకు కరెంట్ బిల్ ఉన్నది, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ మీటర్ ఉన్నది. మాకు అన్నీ ఉన్నాయి ఆధార్లు. ఇది మాకు ప్రైవేట్ పట్టాలని, ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ 37 రేట్ గుంటాస్ ల్యాండ్ మాకు. ఇది సర్వే నెంబర్ 1 నుంచి 41 వరకు ఉన్నది మాకు. హైదరాబాద్ టెన్నరీస్ అనేటువంటిది ఆ పేరు మీద ఉంటుందా? 54-55 ఖాసరాపా అని ఉంచి ఇప్పుడు ధర్నీలా గిట్టంగా మీరు ఆన్లైన్ చెక్ చేసుకు హైదరాబాద్ టెన్నరీస్ అని పేరు వస్తుంది. పట్టేదారు పట్టా ల్యాండ్ అని వస్తుంది, నాట్ గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. ఇప్పుడు జయేష్ రంజన్తో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా చెప్తా ఉన్నారు కదా, ఎవరెవరు మీరు మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది, మీకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు ఇప్పుడు మాకి హైకోర్టులో రిట్ ఫైల్ చేసినాం మేము. యూనిటీ మాల్ కడదామని వాళ్ళు ప్లాన్ చేశారు, టెండర్ కాల్ చేశారు. ఆ యూనిటీ మాల్ల టెండర్లో వాళ్ళు సర్వే నెంబర్ మెన్షన్ చేయలే. ఏ సర్వే నెంబర్ మీద వాళ్ళు కడుతురని, ప్రైవేట్ పట్టా ల్యాండ్ మీద వచ్చి వాళ్ళు కడుతురు. మేము దానికి అపోజ్ చేసి హైకోర్టులో కేసు వేసినాము. మా కేసు హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ ద్వారాను టీఎస్టీపీసీ వేణు మాధవ్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారంటే, ఇప్పుడు జయేష్ రంజన్ సార్ నీతో అన్అఫీషియల్గా మీటింగ్ చేయాలా. నేను చెప్పిన ఆల్రెడీ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, నేను అన్అఫీషియల్ కలవను. మీకు ఏమైనా ఉంటే ఆఫీషియల్గా నాకు లెటర్ పంపిణీ నేను వస్తా అని చెప్పిన. అయితే నాకు ఆఫీషియల్గా ఒక లెటర్ ఇష్యూ చేసిరు వాళ్ళు. నేను, నా అడ్వకేట్, నా బ్రదర్ ఆఫీస్కి పోయినాము, జయేష్ రంజన్తో కలిసినాక వాళ్ళకి మా అడ్వకేట్ అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఈ ప్రైవేట్ పట్టాలి అనేది నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పి, నేను అన్ని విన్నానని, అవసరం లేదు నాకు అక్కడ యూనిటీ మాల్ కట్టాలా, నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్ వచ్చింది, మాకు యూజ్ చేయాలా. అవి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ ఎందుకు? యూనిటీ మాల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. ప్రభుత్వం ల్యాండ్ మీద కట్టుమని ఈ వీళ్ళు ప్రైవేట్ పట్టా ల్యాండ్ మీద వచ్చి కట్టురు వీళ్ళు. అంటే మీ ల్యాండ్ కబ్జా చేసుకుని కట్టడం వల్ల మిగతా ఉన్నటువంటి అమౌంట్ అంతా వాళ్ళు తీసుకుందాం అన్నటువంటి ఆలోచన. అదే మన స్కామ్, ఇది పెద్ద స్కామ్ కదా. ఆ రోజు మాకు పిలిచి ఒకటే మాట చెప్పింది, 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ మీకు ఇస్తా, మీరు జరిగిపోండి మొత్తం. మేము చెప్పినాం మాకు 37 acres 8 గుంటాస్ ల్యాండ్ ఉన్నది. మాకు 50 crores అవసరం లేదు, 1 acre ల్యాండ్ అవసరం లేదు మాకు. మేము కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు ఏదో ఒకటి మనకి ఆర్డర్ ఇస్తే దానికి పాలనిస్తాను. నేను మీ గిటంగా యాక్సెప్ట్ చేయాలి, నేను గిటంగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పినాం. చెప్పిన తర్వాత నాకు ఒకటే మాట చెప్పిన ఆయన, तुम्हारा नहीं सुनता, बेरहमी से तुम्हारे घर से बाहर निकाल के डिमॉलिश कराता हूँ. నాకు ఆ మాట చెప్పిన. ఎందుకు మిమ్మల్ని అవసరం ఉంటే బయటికి నెట్టేస్తామని చెప్పేసి అట్లా చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఎందుకు మరి మీకు ఏమైనా ఆయనకి ఏమైనా పర్సనల్ పంచాయతీ గతంలో ఇట్లా ఏమైనా ఉన్నాయా, మీకు ఉన్నటువంటి మీ తాత తండ్రుల కానీ ఏమైనా ఎందుకు మీ జయేష్ రంజన్ గారు మీ యొక్క ల్యాండ్కి ఎందుకు ఎసరు పెట్టిండు? ఇక్కడ చుట్టుపక్కల చాలా ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్నాయి కదా, మీ యొక్క ల్యాండ్కు ఎందుకు కన్నేసిందని అనుకుంటా ఉన్నారు? ఇది సార్ ప్రైవేట్ పట్టాలని ఇది మాది. దీంట్లో శ్రీనివాస్ నాయక్ లిట్ క్యాబ్ ఎండి లెదర్ ఫ్యాక్టరీలో TSLIPC ఉన్నది. ఆ లిట్ క్యాబ్ ఎండి శ్రీనివాస్ నాయక్ 10 years నుంచి ఇక్కడనే ఎంప్లాయీ ఉన్నాడు. ఆయన స్టే, ఆయనకి ఏం ట్రాన్స్ఫర్ కాలే, ఏం కాలే. ఆయన జయేష్ రంజన్కి చెప్పి ఇద్దరు కలిసి కుట్ర చేసిరు, ఇది స్కామ్ చేసిరు, ఇది కాన్స్పరెన్సీ. జయేష్ రంజన్ తర్వాత వేణు మాధవ్ TSTPC వాళ్ళు ముగ్గురు చేసి పెద్ద స్కామ్ చేసిరు. ఇది నేను చెప్తున్నా కదా, నేను సీఎం సార్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి సార్తో, ఈ ప్రజల రాజ్యం సార్, మేము నమ్మకం ఉన్నది మాకు. దాని గురించి మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సీఎం సార్, దీనిపైన చర్యలు ఎంక్వైరీ కావాలా, డీప్లో ఎంక్వైరీ అయ్యి పెద్ద స్కామ్ ఇది మొత్తం స్కామ్ మొత్తం బయటికి రావాలా. CBCID ఎంక్వైరీ కావాలా జయేష్ రంజన్ మీద, ఇంకొకటి శ్రీనివాస్ నాయక్ వేణు మాధవ్ మీద ఎంక్వైరీ కావాలా. అదే డిమాండ్ మాది. ఇప్పుడు మరి దీంట్లోనే ఉంటున్నారు, మరి ఏడు ఉంటా ఉన్నారు మీరు అంతా, మీరు ఫ్యామిలీ అంతా కూడా మరి చెట్టు కింద ఏదో నివసిస్తున్నట్టుగా వంటలు కనబడతా ఉన్నాయి, ఈయన వండుకొని ఇక్కడ ఉంటా ఉన్నారు మీరు అంతా? ఇక్కడ ఉంటున్నాం, చెట్టు కిందనే ఉంటున్నాం మేము. అక్కడనే పండుకుంటున్నాము, అక్కడనే వంట చేసుకుంటాము, అన్ని ఇక్కడనే చేసుకుంటున్నాం మేము. మా కుటుంబ అందరు ఎంతమంది ఉన్నారు? 20 members ఉన్నాం. 20 members అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చెట్టు కింద పడుకోవడం, బయట అవును, మా కార్లో పండుకోవాలా, పిల్లలు అక్కడ ఉన్నాయి, అట్లనే నడుస్తున్నాం. అసలు ఏం జరిగింది 26వ తారీఖు ఏమైంది? ఈ ల్యాండ్ మీ సొంత ల్యాండ్ అని చెప్పేసి అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఇదంతా? ఇది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే మేము 1942 నుంచి ఇందులో ఉంటున్నాం. అంటే మా తాత కాలం నుంచి, మా ఫోర్ ఫాదర్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మా డాడీ ఉన్నారు ఆడ, ఆయన భర్త ఇంట్లోనే అయింది. మేము అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఈలో ఇది మా ప్రాపర్టీ అని చెప్తున్నారు. అంటే మీ ప్రాపర్టీ ఉంటే మీరు తీసుకోండి పోయి, ప్రూఫ్ చేసుకుని తీసుకోండి.
ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నది. అయితే కోర్టులో కేసు ఉన్నప్పుడు మీ ఫేవర్‌లో ఎట్లైనా వస్తది కదా! మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు. మీ ఫేవర్‌లో వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు, మేము వెళ్ళిపోతాం కదా! ఇంక వేరేది ఆడ ఏముండదు కదా! అంటే మీకు అంత బ్యాడ్ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఎర్లీ మార్నింగ్ విత్ 500 పోలీస్‌తోని మీరు వచ్చి మున్సిపాలిటీ, రెవెన్యూ వాళ్ళందరితోని వచ్చి మీరు ఈ ఇల్లు పడగొట్టాలి. మీకు అంత టెన్షన్ ఎందుకు ఉండేది? నేను అడిగేటిది అది, చెప్పేటిది అది. అంటే మీరు వీళ్ళు మంచిగా చెప్తే వీళ్ళు వింటలేరు. వీళ్ళకి ధమ్కి ఇయ్యాలి. ఆల్రెడీ ధమ్కీలు ఇచ్చినారు. మా ఇంటి మీద దాడులు చేపించినారు వీళ్ళు చాలామంది. ఎవరు చెప్పించిండ్రు? ఈ లిట్ క్యాబ్ శ్రీనివాస్ నాయక్ బీర్ల శైషతోనే దాడులు చెప్పిన 11 అంటే ఆ టైంకి ఇంకా ఎవరు పండుకోరు. ఆ టైంకి మా ఇంటి మీద దాడులు అయినాయి. ఆ వీడియోస్ ఎవిడెన్స్ ఉన్నాయి. దానికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించినాము, ఎఫ్ఐఆర్ చేయించినాము ఆయన పేరు మీద. అవి డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. ఆడికించి తీసుకొచ్చినాయి అన్నీ. దాని తర్వాత వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంటికి నాక్ చేయకుండా ఈ 500 మెంబర్ పోలీసులు, లీడ్ క్యాబ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి వితౌట్ నాకు జేసీబీ అటాచ్ మొత్తం ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇట్లా గోడకి పెట్టాం. అంత అవసరం ఏమొచ్చింది భయ్ మీకు? నోటీసులు ఇచ్చినట్టు కదా ఇంతకుముందే. నోటీస్ ఎట్లా ఇచ్చినారు భయ్? అంటే నోటీస్ ఇస్తే చేతికి ఇస్తారు, లేకపోతే ఆడ అండ పెడతారు. ఆడ మీకు ఉంటే అప్పుడు ఒక వీడియో తీసుకొని పెట్టేది ఉండే. మీ ప్రాపర్టీ కదా, మీరు నోటీస్ పెట్టినారు కదా అని మీ ప్రూఫ్ చూపెట్టవచ్చు కదా. మీ దగ్గర అస్సలు ఏం లేదు. నోటీస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేరు. ఇంకా మాకు లాస్ట్ 1 month నుంచి అయితే దారుణమైన వీళ్ళు టార్చర్ పెడుతున్నారు. మా ఇంటికి కరెంట్ కట్ చూపించినారు. డిపార్ట్మెంట్ పిలిపించి మా మీటర్ ఆడికించి తీపిచ్చేస్తున్నారు. దీంట్లో గోటాలా ఉన్నదని మా దగ్గర ఫైన్ వేయించినారు. అదైనా కట్టినాం మేము. దాని తర్వాత మళ్ళీ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చి మా ట్యాప్ కట్టించి మంచినీళ్ళు ట్యాప్ కట్టించి చేసినారు. మున్సిపల్ వాళ్ళకి పంపించి ఆ డ్రైనేజ్ బంద్ చేయమని అంత చీప్ మంచి ఆయన డ్రైనేజ్ శ్రీనివాస్ నాయక్ అంటే డ్రైనేజ్ కట్ చేపించిన అంత చీప్ మంచి అయిన పోయినాడు ఆయన. అరే లేక మీ ఇంటికి తీసుకోపో దారి. మరి అంత చీప్ పనులు మనిషి ఉంటే మంచిలాగా ప్రవర్తన చేయాలి. ఈ చిల్లర పనులు చేయదు. నువ్వు ఒక లెవెల్ పొజిషన్లో ఉన్నావు అంటే ఇలాంటి వచ్చి చిల్లర పనులు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇలా చేయడం అంత అవసరమా నీకు? ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4 days నుంచి మేము కూర్చున్నాం ఈ చెట్ల కిందనే. ఈ మా సామాన్ మొత్తం ఇట్లనే ఉన్నది. ఇప్పుడు దీనికి ఏమైనా పరిశ్రమ చేయాలి. మేము అడుగుతూనే అదే. మేము ఇక్కడికి నుంచి ఇక కదలమే. అదే మరి ఇల్లు గిట్ల ఏం లేదు కదా, పిల్లలంతా ఇబ్బంది కదా చెట్ల కింద ఉండడం గిట్ల. ఇప్పుడు ప్రెసెంట్ ఇల్లు మాది అదే. మా ఫ్రెండ్ వాళ్ళది కార్ తీసుకొచ్చినాము. అందులో ప్రెసెంట్ ఉంటున్నాము. చిన్న పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించినాము. ఇక చిన్న పిల్లలకి ఉంచుకోలేము కదా సార్ ఈ దోమల్లో. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చినాం. మా లేడీస్ మేము ఇక్కడ రాత్రి మొత్తం ఇక్కడే కూర్చుంటున్నాము. డే నైట్ ఇక్కడే అయిపోయింది. ఇక్కడ పక్కకి ఇంటికి పోయి ఇక పర్సనల్ వర్క్ అది చేసుకోవాలి. ఇలాంటి పొజిషన్ ఈ చెట్ల కింద కూర్చొని తింటున్నాము. అరే భయ్ నీది ఉంటే నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు భయ్? నువ్వు డేర్గా చేయొచ్చు కదా. ఈ చిల్లర పనులు చేస్తే మొత్తం ఆగం. ఒక ఫ్యామిలీని అది చేయాలంటే మంచిది కాదు అది. నీ దగ్గర ఉంటే నువ్వు మంచిగా చేయబోయి నీది ఉండే కదా. మేము చెప్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైనా చూపెట్టినావా నువ్వు? మళ్ళీ యాజ్ పర్ లా ఏదో ఒక రూల్స్ ఉంటుంది కదా, ఆ రూల్స్ ఫాలో అయినావా నువ్వు? ఒక ఇల్లు చూపెట్టాలి, లేకపోతే వీళ్ళకి జగా చూపెట్టాలి, ఏదో ఒకటి చేసినావా? చేయలే. నేనే రాజ్యం, నాదే రాజ్యం అని నువ్వు చేసిన పని ఇది. అర్థమైందా? మరి వేరే కాడ ల్యాండ్ చూపెడితే మీకు కొంత పరిహారం కూడా ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా ఏమన్నా? ఇప్పుడు ఎందుకు పోతాం సార్? ఎందుకు పోతాం? ఈ చిల్లర పని చేస్తున్నా ఎందుకు జరుగుతాం? ఇక ఏమేమి ఫైట్ చేస్తాం వాళ్ళతోనే. ఫైట్ చేసి మాది మేము తీసుకుంటాం. ఒక పక్కన 26వ తారీఖున కూల్చివేసినటువంటి ఆ ప్రక్రియ నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాను వస్తువులన్నిటిని కూడా కనీసం తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. అంతకంటే ముందు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 300 మంది పోలీసులను తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ఈ సంబంధించిన వ్యవహారానికి ఒడిగట్టిందని చెప్పేసి ఒక పక్కన ఇక్కడ ఎవరైతే ల్యాండ్ ఓనర్గా చెప్తున్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇదంతా చూసుకోవచ్చు, మనం స్పష్టంగా కనపడతా ఉంది. ఇదంతా కూడా ఆ ఇంట్లో నుంచి ఇల్లు కూలగొట్టిన తర్వాత
మరి లోపల నుంచి వీళ్ళందరూ కూడా తీసుకురావచ్చుకున్నటువంటి ఈ సామాన్ అంతా లోపల కొన్ని చైర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ కొన్ని గ్యాస్కి సంబంధించిన టేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మొత్తం అన్నిటి కూడా ఉన్నటువంటి సామాన్ అంతా కూడా లోపలనే ఉంది. దాదాపుగా ఒకటే ఉమ్మడి ఫ్యామిలీలు 20 మంది ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సుమారుగా 80 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది. దానికి ఇంటి నెంబర్ ఇవ్వడం జరిగింది 5-77 అనేటువంటి ఇంటి నెంబర్తో పాటు దీనికి నల్ల కనెక్షన్తో పాటు కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంటి ఓనర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇది కావాలని చెప్పేసి జేఎస్ రంజన్తో పాటు శ్రీనివాస నాయక్ అలాగే వేణుమాధవ్ అన్నటువంటి వ్యక్తులు దీనిపైన కన్నేసి ఈ యొక్క ల్యాండ్ను కొట్టేయాలన్నటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎకరా ల్యాండ్తో పాటు 50 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. మేము ఇవ్వకపోవడం సరికే బలవంతంగా దీన్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఓనర్స్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు అయితే చెప్తా ఉన్నారు.